కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ, బైబిల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఇది కాదనే మగాడు ఎగురాలి మైదానంలో ఉంటే కమాన్, వెల్కమ్ టు ది స్టేజ్. నాకు ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు. దట్ ఈస్ ఇన్ ద హోలీ బైబుల్. అది వద్దని చెప్పడానికి ఎవడు? నేను చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మగాడు మనగాడు పుట్టాలని కోరుకున్నాడు. ఆయా తరాలలో ఆ మనుష్యుల మధ్య పుట్టించాడు. ఈ తరంలో నేరుగా మీ ముందుకు వచ్చాడు. దేవుని పిల్లలారా, ఐ లవ్ యూ. మిమ్మల్ని నేను ప్రేమించాను. ఇది సుందర 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ ప్రభువు గురించి కానీ ఎవడైనా ప్రధాని కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రభుత్వం కానీ యేసు జోలుకొస్తే పిడి సుందర్రావు సహించడం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి. యేసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాను సమాజానికి, ప్రపంచానికి, ప్రపంచంలో నెత్తన వీక్షిస్తున్న ప్రజలారా, యేసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. సింహగర్జన అధికారపూర్వకంగా ప్రపంచ మేధావులారా కబడ్డారంటూ ఎవరెవరిని ఎలా ఓడించానో రాసిన పుస్తకం ఇది. వాళ్ళ కుక్క కాదు, సింహం. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి. ఎవడైనా బైబిల్ జోలికి వచ్చాడో కబడ్డా. నీది తప్పు అనే మగాడు వేరెవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అంత దమ్ములు ఇండియాలో ఉన్న ఏ ఒక్కడికి లేవని పిడి సుందర్రావుకు తెలుసు. ఎవడికి తల దించడు పిడి సుందర్రావు. సింహం. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. ప్రపంచ శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారు? మిస్టర్ బలరాం సావర్కర్, జాగ్రత్త, నోరు పారేసుకుంటున్నావు. ఉన్నారు ఎవరైనా మీడియా వాళ్ళు? మగతనం ఉంటే, మరలా చెప్తున్నాను మీడియాకి, మగతనం ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తలు తీసుకొని రావాలి. లేదా చేత కాదని నో వై, కీప్ క్వైట్, షట్ అప్. తొడగొట్టి సవాలు చేస్తున్నాను. తొడగొట్టి మీకు దమ్ముంటే మీరు ఒక అమ్మకి అబ్బకి పుడితే పనీళ్ళు తీసుకొచ్చి స్వస్థతల మీద సవాల్. కత్తి పదునెక్కుంది. పదును వచ్చాడా ప్రపంచానికి ఓడించి అప్పగిస్తాను. బాహాటంగా ఓడించి ప్రపంచానికి బాహాటంగా అప్పగిస్తాను. ఎవడు దొరుకుతాడని చూస్తున్నాను. ఎవడు వీడు? వాడే జయశాలి. వెండులో ఎవడికైనా ఒడుగు పుట్టిస్తాడు. పిడి సుందర్రావు చచ్చిపోయినంత వరకు ఇంటర్నేషనల్ ఛాంపియన్ వన్ అండ్ ఓన్లీ.
సింహగర్జన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలతో ఈ మహాజ్ఞానంలోనికి తీసుకుని వెళ్ళండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి మానవ జన్మ మనం ఆలోచిస్తే వాళ్లకు ఆయుష్కాల పరిమితి లేదు అన్నట్టు కనిపిస్తుంది మనకి. ఆదికాండం మీరు చదివితే మరి మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయం 27, 28 వచనాల్లో, 26, 27, 28 వచనాల్లో దేవుడు ఒక పదం ప్రయోగించాడు మనుషులను చేయటం కోసం. ఆదికాండం మొదటి అధ్యాయం 26 వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన పోలిక, ఆయన పోలికలలో తండ్రి అయిన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక శరీరంలోనికి వచ్చిన ఆత్మ, మట్టితో బొమ్మను చేశాడు కదా, శరీరంలోనికి వచ్చిన ఆత్మ నరుడుగా మారాడు. జీవించు ఆత్మ అయ్యాడు. జీవించు ఆత్మ. నాసికారంధ్రముల గుండా దేవుడు జీవవాయువుని ఈ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టిన తర్వాత నరుడు జీవాత్మ. పండు తిన్నంత వరకు, మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి, పండు తిన్నంత వరకు మనిషికి ఆయుష్కాలం లేదు, నిత్యము జీవించటమే. చస్తావనేది నీకు కొంతకాలమే భూమి మీద అనే మాట ఎప్పుడు వాడబడిందో చూడండి. 3వ అధ్యాయం ఆదికాండం వచ్చేసరికి దేవుడు ఒక శాసనం చేశాడు వాళ్ళతో, ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తు అని. కిందకి వెళ్ళేసరికి అంటున్నాడు, కిందకి వెళ్ళేసరికి నేల నుండి నిన్ను నేను తీశాను, తిరిగి నువ్వు నేలకు చేరిపోతావు అన్నాడు. చూడండి 3వ అధ్యాయము 19వ వచనం, 3వ అధ్యాయం 19, నీవు నేలకు తిరిగి చేరు పర్యంతము నువ్వు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే. అంటే మన్నుగా, మంటి స్వభావాన్ని మర్చిపోతాడు అనుకున్నాడు దేవుడు. బాగా నువ్వు మన్నే. ఒక రోడ్డు మీద తిరిగేవాడిని, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని మనం తీసుకొచ్చి వాడిని కోటీశ్వరుడిగా చేసిన తర్వాత కూడా మరలా చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు అనుకోండి, అప్పుడు యజమానిగా మనం ఏమంటాం, ఒరే నీ బుద్ధి ఎక్కడికి పోతుందోరా, నువ్వు చిల్లర దొంగవురా, నిన్ను కోటీశ్వరుడు నేను చేసినా నువ్వు చిల్లర దొంగవే. ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. దేవుడు ఆ పద ప్రయోగం, తన మనస్సులోని ఆవేదన, ఇక మనిషి ఫెయిల్యూర్, మనిషి దెబ్బతిన్నాడు అనడానికి ఆయన పదం ఎంత ఆవేదనతో కూడుకున్నదో, ఎంత నిరాశతో కూడుకున్నదో మళ్ళా చదవండి 19లో చివరి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. మన్నే గనుక మన్నైపోదువు. మన్నే గనుక మన్నైపోదువు. ఎప్పుడు వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది పరిస్థితి? తప్పు చేశాడు. ఏంటో తప్పు? ఆజ్ఞ అతిక్రమించాడు. తినవద్దన్న పండు తిన్నాడు. తినవద్దనే ఆజ్ఞ, దేవుని మాటను మీరాడు. శాపం వచ్చింది. ఆ శాపం ఏంటంటే, నిన్ను మట్టిలో తీశాను, మట్టిలో కలిసిపోతావు, లేక కలిపేస్తాను అన్నాడు. ఒకవేళ ఆదాము పండు తినలేదు, దేవుని మాటను లోబడ్డాడు అనుకోండి, మనం మట్టిలో కలిసేవారమే కాము. ఆలోచించండి మీరు, మనం ఎందుకు మట్టిలో కలవాలి? నిజంగా ఆదాము పండు తినకపోతే మనం మట్టిలో కలిసేవాళ్ళం కాదు. దేవుని పోలిక, 1వ అధ్యాయం 26వ వచనం ఇప్పుడు చదవండి. మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదము
హయ్యెస్ట్ శాపం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం బ్రతికిన వాడు మెతూషెల అని మనం చెప్తాం. 969 సంవత్సరాలు. ఈరోజు మనం 60-70 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళముగా ఉండి 969 అంటే సుమారు 1000 సంవత్సరాల ఆయుష్కాలం అనగానే మనం ఆశ్చర్యపోతుంటాం. అమ్మ బాబోయ్, సుమారు 1000 ఏళ్ళు బతికారా మా పూర్వీకులు. తప్పు చేయటం వలన చావే తెలియని వారుగా, మట్టిలోకి కలవని వారుగా, దేవుని వాళ్ళంగా, దైవాలుగా, దేవుళ్ళగా మనం ఉండాలి. దేవుని వాక్యం వచ్చింది, దేవుని నోట ఒక వాక్యం వచ్చింది. ఒక వాక్యం, ఏటా వాక్యం? ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తువు అనే వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారు? మీరారు, తిన్నారు. వాక్యాన్ని మీరినందువలన అమరత్వంలో ఉండవలసిన మనం మర్త్యమైపోయాం, మృతులం అయిపోయాం, నాశనం అయిపోయాం. ఆలోచించండి ఏమండి, ఇది చాలా ఎత్తైన జ్ఞానం. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అమరులుగా ఉండవలసిన మనం, అమర్చులుగా ఉండవలసిన మనం, అక్షయులుగా ఉండవలసిన మనం మర్త్యమైందంటే నాశనం అయిపోయేది, మట్టిలో కలిసిపోయేది. అక్షయమైనది అంటే క్షయము కానిది, నాశనము కానిది. అమర్త్యతలో ఉన్న ఆదాము, దేవుడు అమరుడు, అమర్త్యంలో ఉన్నాడు. యేసుక్రీస్తు అమరుడు, పరలోకములో తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అమరుడు, భూలోకంలో తండ్రి అప్పగించిన పనిలో మన మధ్య ఉన్నాడు. అమరులు. మనం కూడా అమరులై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని మాట ఆజ్ఞాపించిన మాటను మీరాడు. అమర్త్యత నుండి మర్త్యమైపోయే స్థితికి ఈ శరీరం వచ్చింది. మీకు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనే ప్రాసెస్ ఒక 5-6 ఏళ్ల క్రితం మీరు బాగా ప్రపంచాన్ని ఒక ఊపింది. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో మనిషి తాలూకా డిఎన్ఏని తీసుకొని మనిషి 1200 సంవత్సరాల కాలం మనుషులను బ్రతికించవచ్చు ఆ డిఎన్ఏని తీసుకొని చెప్పారు. అంటే ఎక్కడ డిఎన్ఏని తీశారు వాళ్ళు? ఏ మట్టిలో నుంచి దేవుడు శరీరాన్ని తీశాడో, మట్టి బొమ్మను, అదే మట్టి బొమ్మ, అదే డిఎన్ఏ, అవే లక్షణాలు కలిగిన మనం ఆ ఆదాము నుండే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళమై ఉన్నాము. 700 మంది ప్రస్తుత ప్రపంచ జనాభాతో. ఈ 700 మందిలో ఉన్నటువంటి జన్యు పరిశోధన చూస్తుంటే వాళ్ళు ఏమని అంచనా వేశారంటే మనిషి ఆయుష్కాలం 1200 సంవత్సరాల కాలాన్ని మరి ఈ రోజులు చెబుతున్నారంటే ఈ డిఎన్ఏలో ఎంత పవర్ ఉందో మీరు ఆలోచించండి. అంటే అప్పటికి శాపం వచ్చేసింది, దేవుని శాపం వచ్చేసింది. నిన్ను మంటిలో నుంచి తీశాను, మంటిలో కలిపేస్తానన్నాడు. ఈరోజు మరి ఆ 1000 ఏళ్లలో కూడా, అంటే లెక్కల వల్ల 1200 వేసుకున్నారు కూడా, వాడు అంచనాల మీద చెప్పుకున్నారు. 1000 ఏళ్ల బ్రతకవలసినటువంటి మనిషి మాట తప్పాడు, దేవుని ఆజ్ఞను మీరాడు. నీ ఆజ్ఞను మీరాడు అంటే దేవుని మాట నెరవేర్చలేదు. ఈ పోయే కాలం మనిషికి ఎప్పుడు సంభవించింది అని మనం ఆలోచిస్తే దేవుని మాటను మీరాడు అని చెప్పచ్చు. యేసుక్రీస్తు వారు మరి ప్రవక్తలు పలికిన మాటల్ని ఒకసారి ఇశ్రాయేలీల మధ్య ఉన్నప్పుడు బోధ చేసేటప్పుడు ఒక మాట చెప్పాడు. 82 కీర్తనల గ్రంథంలో 82వ అధ్యాయంలో ఒకసారి మీరు 6వ వచనం చూడండి. ఒక్కసారి కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనం చూడండి. మీరు దైవములు. పరిశుద్ధాత్మదేవుడు ఈ కీర్తనాకారునితో మరలా ఒకసారి మెమరీ చేయించాడు, జ్ఞాపకం చేయించాడు. అప్పటికి ఏ కాలానికి వెళ్ళొచ్చి పడిపోయారు? జలప్రళయం తర్వాత మానవుడికిచ్చిన భిక్ష సుమారు 1000 సంవత్సరాల జీవిత ప్రమాణాన్ని తగ్గించి పడేశాడు. జలప్రళయం తర్వాత ఎంతకాలము నరులతో నా ఆత్మ బాధించదు, విసిగిపోయాడు అనమాట. ఆయన విసిగిపోయి ఎందుకురా ఎక్కువ కాలం బతికి నీతో నేను తలనొప్పి తెచ్చుకునే కంటే నిన్ను చంపేయటం బెటర్ అనుకున్న దేవుడు ఆయుష్కాలాన్ని ఎంతకు తగ్గించాడు? జలప్రళయం తర్వాత 120 years, 120 ఏళ్ళకి పడిపోయింది ఈ మానవ జీవిత కాలం.
జలప్రళయం వచ్చిన తర్వాత మానవ జీవితకాలం ఎంతగా పడిపోయిందంటే ఒకేసారి సుమారు 1000 నుండి 120. 6వ అధ్యాయం 3వ వచనం. ఆయనను వారి దినములు 120 ఏండ్లు అన్నాడు. మరి కీర్తనాకారుడు ఈ పాఠం రాసేటప్పటికీ మీరు దేవుళ్ళు ఆయన పోలిక చొప్పున ఆయన స్వభావాన్ని కలిగి ఉంటారు, ఆయన రూపాన్ని కలిగి ఉంటారు అన్న దేవుడు ఆదికాండంలో అన్న మాట ఈ కీర్తనాకారుడు కాలానికి వచ్చేసరికి 90వ అధ్యాయానికి మళ్ళా మనం 120 నుంచి మరొక రేషియోకి పడిపోయాం. ఈ జీవితకాలం 10వ వచనం. 90వ అధ్యాయం కీర్తనల గ్రంథం 10వ వచనం. నా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 ఏళ్ళు అయిపోయింది అన్నాడు. ఏమండి, ఇప్పుడు మన ఆయుష్కాలం అక్కడికే కదండి వచ్చింది. 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఈ మధ్యకు వచ్చి పడిపోయాం మనం. అంటే ఎందుకు మన ఆయుష్కాలం తగ్గించబడింది అంటే భూమి మీద దైవత్వానికి బదులు దేవుళ్ళుగా ఉండవలసిన నరజాతి క్రూరులుగా మారిపోయి క్రూరత్వాన్ని సంతరించుకున్నారు కనుక ఆయుష్కాలం ఎందుకు పడిపోయిందో చూసారా? ఆయుష్కాలాన్ని ఆయా దశల్లో దేవుడు ఎందుకు తగ్గించుకొచ్చాడు అంటే జలప్రళయానికి ముందు 1000 ఏండ్లు ఆదాము మాట తప్పక ముందు, ఆదాము దేవుని మాట తప్పక ముందు అతని ఆయుష్కాలం ఎంత? అమరత్వం, ఎటర్నిటీ, నిత్యత్వం నుంచి మనిషి యొక్క ఆయుష్కాలం ఎలా పడిపోయింది చూసారా? 1000 ఏళ్ళు, 120 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70, 80 ఏళ్ళు, ఇప్పుడు 50, 60 ఏళ్ళు అలా పడిపోయిందండి. మానవ ఆయుష్కాలం ఇలా పడింది. అలా పడుతూ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మళ్ళా ఈ ఆయుష్కాలానికి మరో శాపం వచ్చిందండి. మానవ ఆయుష్కాలానికి క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి యాకోబు ద్వారా దేవుడు ఏం రాయిస్తున్నాడో యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీ జీవము ఏపాటిది? ఇప్పుడు ఇక టైం లేదు. ఇక నువ్వు కన్ఫామ్గా 60 ఏళ్ళు ఉంటావని 70 ఏళ్ళు ఉంటావు అనడానికి ఇప్పుడు ఈ కాలంలో ఎవ్వడికి లేదు. ఎందుకంటే దేవుడు అన్న మాటే నెరవేరుతుంది తప్ప మనిషి అనుకున్నది మాత్రం నెరవేరదు. నిండుగా 100 ఏళ్ళు వర్ధిల్లు నాయనంటే ఎవడు వర్ధిల్లడు. ఈడు దీవెన ఎవడకు కావాలి, ఈడు ఆశీర్వాదం ఎవడకు కావాలి. దేవుడు ఆయుష్ ప్రమాణాన్ని మనిషి క్రూరుడై క్రూర మృగంగా వారు వ్యవహరించుచున్నప్పుడు, సంచరించుచున్నప్పుడు ఈ భూలోకంలో నీకెందుకు ఆయుష్కాలం ఎక్కువ ఇవ్వాలి నేను అని ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మీ జీవమే పాటిది, మీరు ఎంతలో కనబడు అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా. అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? అమరత్వంలో ఉండవలసిన మనిషి ఏ క్షణం ఏం తరుగుతుందో తెలియని దశకు వచ్చిందండి మానవ ఆకారం. ఈ ఆకారాల్లో ఉన్న మనిషి ఏమనుకుంటున్నాడు? ఈ ఆకారంలో ఉన్న మనిషి ఏమనుకుంటున్నాడంటే ఇంత భయంకరమైన ఆకారంలో ఉన్న మనుష్యుడు. ఏమండి, విమానం వెనక భాగం అంతా మండిపోతుందండి, తోక ఊడిపోయింది అనుకోండి, ఎవడైనా ప్రశాంతంగా విమానంలో నిద్రపోగలడా? ఏమండి, విమానం అంటుకుందండి, ఎక్కడ 30,000 అడుగులు ఎత్తున వెళ్తుందండి ఇంటర్నేషనల్ ఫ్లైట్. అంత ఫ్లైట్ అంత ఎత్తులు వెళ్తున్నప్పుడు తోక అంతా మండిపోయి ఊడిపోయినట్టు కనబడుతుంది మనకి. ఏమంటే కాక్పిట్కి దగ్గరగా మనం కూర్చున్నాం, అప్పుడు ఏమనుకుంటుంటే ఉండరా లేపకండి పడుకుంటానంటాడా? ఈరోజు మానవ జీవితం అలా ఉందండి. ఈరోజు నీ మనిషి జీవితం ఏ క్షణం నువ్వు ఏమైపోతావో ఎవ్వడికి తెలీదు. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా అనేసరికి ఈ క్రూర మృగం, ఈ క్రూరత్వం, ఈ మృగ తత్వం మనిషిలో ఎలా ప్రవేశించిందంటే అపొస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్పాడండి. ఏమండి, రేపే చచ్చిపోదాం. వీడికి కూడా అలవాటు అయిపోయింది, రేపు చచ్చిపోతాం కదా. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 32వ వచనం. 32వ వచనం, రేపు చనిపోదము గనుక భవిష్యత్తు మీద మాకు ఎలాంటి ఆశలు లేవు. భవిష్యత్తు మీద మాకు ఎలాంటి ఆశలు లేవు కనుక ఏమైపోతాం మేము? ఇప్పుడు ఏం చేస్తాం? ఇవాళ టైం ఉంది, తిందము త్రాగుదము.
ఎలా సెటిల్ అయిపోయారండి వీళ్ళు? ఎలాంటి అవగాహనకు వచ్చేసింది? ఈరోజు 700 మంది కోట్లని ప్రపంచ దైవాలని చెప్తామండి. ఈ దైవాలకి ఎలాంటి లక్షణాలు వచ్చేసాయట? క్రూరమృగ లక్షణాలు వచ్చేసి రేపు చనిపోతాం కదా, రేపు చచ్చిపోతాం కదా. చాలా మందికి బైబిల్ చెప్పేటప్పుడు నా యవ్వన కాలంలో బైబిల్ చెప్పేటప్పుడు బ్రదర్ కొన్ని మాటలు చెప్తాను కూర్చోండి అని మాటలు మొదలెట్టగానే అబ్బా ఇప్పుడేటండి బాబు, చనిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్తారేంటి బాబు, నన్ను బతకనివ్వండి అని వెళ్ళిపోయాడు ఒకడు. నేను బతకాలనుకుంటున్నాను, నన్ను బతకనివ్వండి, ఇప్పుడు మీరు నాకేం చెప్పొద్దు అంటాడు. అంటే ఎలా అయిపోయింది వ్యవస్థ? వ్యవస్థ ఎలా అయిపోయింది? రేపు చనిపోదాం కనుక తిందము త్రాగుదము, కంటిన్యూ చేయండి దాన్ని, తిందము త్రాగుదము, మోసపోకుడి, క్రూర మృగాలతో ఉన్న దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని కింద ఏమంటున్నాడు? కిందకి రండి, కింద తర్వాత మాట, నీతి ప్రవర్తన గలవారై మేలుకోవాలి. మీరు క్రూర మృగాల మధ్య బ్రతుకుతున్న నీవు సాధువు అయితే నువ్వు మేలుకోవాలి, నీవు మేలుకోవాలి. లేకపోతే కిందకి చదవండి, పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అన్నాడండి. అప్పుడు కొందరికి లేదన్నాడు పత్రిక రాసేటప్పుడు, ఇప్పటికి అందరికీ లేదని పిడి సుందరరావు చెప్తున్నాడు. మీకు సిగ్గు కలుగుట్టుకై ఈ సంగతి నేను రాస్తున్నానని చెప్పి కిందకి, నేను మృగములతో పోరాడవలసి వచ్చినట్టు చూడండి 32వ వచనం వచ్చేసరికి మాటలన్నీ అంటూ ఆయన, నేను ఎఫెసులో మృగములతో పోరాడవలసి వచ్చాను. మృగములతో అంటే ఎవరండి వాళ్ళు? మృగాలు ఎవరు? మొదటి శతాబ్దానికే మృగాలున్నాయి. దేవుడు తన స్వరూపంలో చేయాలనుకున్నాడు, తన పోలికనే ఇచ్చేశాడు అనుకుని, అలాంటి అమరుడు, అమరత్వం కలిగినటువంటి మనం ఎలా పడిపోయామో చూశారు కదా. 1000 నుంచి 120 years, 120 నుంచి 70, 80, చివరికి వచ్చేసరికి ఎప్పుడు తెలియదు బాబు, నేను ఎప్పుడు చెప్తానో నాకే తెలీదు. చూసారండి? కనుక ఇది మీరు బాగా ఆలోచించండి. అందుకే ఈరోజు ఈ వ్యవస్థ ఎలా ఉందంటే ఒక మంచి మాట చెప్తానండి. దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి బాబు. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం, సహోదరులారా కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు అంటే అర్థం ఏంటి? మీ అందరికీ తెలిసనే కదా, కానీ మీకేం తెలియదండి. కాలములను గురించి సమయములను గురించి మీకు తెలియనక్కర్లేదు అంటే మనకు తెలిసిపోయింది. బైబిల్ ఎవరైతే కలిగి పరిశోధనలు చేస్తారో వారి కాలం గురించి తెలిసిపోద్ది. యాకోబు అన్నాడు, అబ్రహాం అన్నాడు, ఇస్సాక్ అన్నాడు, తన వాళ్ళందరినీ పిలిచాడు, నేను వెళ్ళిపోతాను మరి అంటున్నాడు. ఎలా తెలిసిపోయింది ఆయనకి? ఎలా తెలిసిపోయింది? ఆయన క్రూరమృగం కాదు. ఆయన కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. నిజంగా మీరు దేవుని పిల్లలైతే, వాక్యము మిమ్ములు దేవుళ్ళుగా మలిస్తే, ఆదాముకు మత్తు కలిగించి స్త్రీని చేసి పక్కటెముకను తీసి మాంసము ముద్దను అతికించి ఏమండి ఆయనకి తెలివి వచ్చే సమయానికి అవ్వమ్మని తీసుకొచ్చి ఎదురుగుండా నిలబెడితే ఎవరు ప్రభువా ఈమె అని అన్నాడా? ఎవరు ప్రభువా ఈమె అనలేదండి. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరుడైన నా నుంచి తీయబడింది కదా తండ్రి, నారి దైవత్వం అంటారు దీన్ని. ఆదాముకి ఎలాగైతే తెలిసిందో గాఢ నిద్రలో ఉన్నా, ఏమండి ఆదాముకి ఎలాగైతే తెలిసిందో గాఢ నిద్రలో ఉన్నా, ఈరోజు క్రైస్తవుడవైతే, నువ్వు క్రైస్తవుడవైతే కాలములను గూర్చు సమయములను గూర్చు నీకు వ్రాయనక్కరలేదు. అంటే అంత భవిష్యత్తు తెలిసిన వాడుగా ఉంటావా నువ్వు? దేవుని జ్ఞానం తెలుసుకున్నవాడిగా అంత భవిష్యత్తు జ్ఞానాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేవుని దగ్గర ఎప్పుడైనా 66 పుస్తకాలలో ఏం రాయబడిందో ఏ రోజైనా పరిశోధన చేసావా? ఆదివారంలో నీవు టైం ఉంటే 2 గంటలు వెళ్ళి అక్కడ కూర్చొని, లేదా గంట గుడిలో కూర్చొని, మళ్ళా నువ్వు చర్చ్ వెళ్ళడం అయితే వెనకాతలు జాగ్రత్తగా చేరబడి ప్రత్యేక ఆసనాల్లో
చర్చెస్లో కానీ ఎక్కడైనా కానుకలు అయిన తర్వాత గుడైపోగానే ఎల్రస్ అందరూ ఆ సంచి దగ్గరికి వెళ్ళిపోతారండి, సంచుల దగ్గరికి. పల్లా ఏం పాట పాడతాడు? చిన్న గొర్రెపిల్లట. ఆర్ఎస్ఎం వాళ్ళ దగ్గర చూడండి, యేసు ప్రభు ఎప్పుడు బాలయేసుగానే ఉంటాడు. పెద్దోడిని చేయరు వాళ్ళు పెద్దోడిని చేయరండి, ఎప్పుడు మరియమ్మ శంకలో ఉంటాడు. చూసారా? క్రైస్తవ్యం భ్రష్టు పట్టిందంటారు. అందుకే ఏమి నేర్చుకున్నారయ్యా మీరేమి నేర్చుకున్నారు? మీరేమి నేర్చుకున్నారు? నా మాట వినరా? ఒక మాట విన. ఒకే ఒక ఆజ్ఞ అండి. ఏదైనా వనంలో ఎన్ని ఆజ్ఞలు వచ్చాయండి? ఒక్కటేనండి, ఈ పండు తినమున చస్తావు. ఒక్క ఆజ్ఞానండి. నిజంగా అలాంటి ఆజ్ఞ ఈరోజు మనకుంటే నిజంగా ఏదైనా మనం అయిపోయేదండి. ఇదంతా మన ఆ తల్లిదండ్రులు ఎందుకు తప్పు చేశారు? ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలో తెలుసండి మీకు? కూర్చున్నా నిలబడినా అది ఎక్కడ మరో చోటుకి వెళ్ళొద్దనేసాడు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నీ బిడ్డతో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రావు నడిచినప్పుడు, త్రావంట తిరిగి వచ్చినప్పుడు, తిరిగి పండుకున్నప్పుడు, మరలా లేచినప్పుడు వాక్యం 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 అని ఎందుకంటున్నాడు అనుకున్నారు? మృగాలుగా మారిపోయే అవకాశం ఉంది. కనుక ఈరోజు వ్యవస్థ మృగం ఎలాగైతే నిర్భయంగా ఆ కీకారణ్యంలో ఉంటుందో, ఇప్పుడు చూడండి నరజాతి భూమి మీద ఎలాగుందట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఏమైనా 3వ వచనం చూడండి. లోకులు అంటే ఎవరు? లోకులు అంటే ఎవరు? ఈ లోకం. బైబిల్ ఎరుగని వారు, బైబిల్ తెలియని వారు ఈ లోకం. లోకులు ఏనాయనా నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు, మీకు డోకా లేదు. ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినప్పుడు వారికి ఆకస్మికముగా నాశనము వస్తుంది. అలాగనుకుంటున్నారు వీళ్ళు. ప్రతి దాని గురించి నెమ్మదిగా ఉన్నది. లోకులు నెమ్మదిగా, ప్రమాదం వచ్చినా సరే నెమ్మదిగా ఉన్నది అంటున్నారు. ఎప్పుడు కూడా నిశ్శబ్దతలో నుంచే మహాప్రళయం అనేది సంభవిస్తుంది. ఎప్పుడు చూడండి, భూకంపం చూడండి, సునామీ చూడండి. ఇందాక నెమ్మదిగా ఉందండి వాతావరణం. ఏమండి? 4 గంటలకి నెమ్మదిగా ఉంది.